వెల్కమ్ టు పుడమి టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసినందుకు ఆర్థిక శాఖ మంత్రిని అభినందించిన ప్రతాప్ రెడ్డి. శ్రీ భద్రకాళి దేవాలయంలో 8వ రోజుకు చేరిన శాకంబరి నవరాత్రి మహోత్సవంలో కర్నూలు ఘనంగా ప్రారంభమైన సత్య షోరూమ్ 2వ బ్రాంచ్. హైదరాబాద్లో కొనసాగుతున్న ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు. సర్వీస్ ఆఫ్ నీడ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం. ఇక వివరాల్లోకి వెళ్తే వేములవాడలో శ్రీ మద్దిపోచమ్మ తల్లికి 300 కాపు కులస్తుల ఆధ్వర్యంలో మహిళలు భారీ ఎత్తున పాల్గొని అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజించి బోనాలు సమర్పించారు. చూడు బండి కదా కూర్చోబెట్టి బండి
కడ స్పెషల్ ఆఫీసర్గా వికాస్ మర్మద్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కడ స్పెషల్ అధికారికి ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్ మరియు కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కుప్పం పట్టణంలో వెలిసిన శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మను కడ స్పెషల్ అధికారి వికాస్ మర్మద్ దర్శించుకున్నారు. అనంతరం పట్టణంలోని ఆర్టీసీ డిపో, పార్కును మరియు తదితర ప్రాంతాలను పరిశీలించారు. ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. కుప్పం నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ఆయన ఆరా తీశారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవతో కుప్పం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు పరుగులు పెట్టనుంది. ఇప్పటికే కుప్పం మున్సిపాలిటీ మోడల్ మున్సిపాలిటీగా అభివృద్ధి చేసేందుకు అథారిటీ అధికారులు కుప్పంలో పర్యటించి ప్రణాళికలు రూపొందించారు. బాలాజీ idea of the whole area within a week or so, and then we'll start working on all aspects. And I'm very much sure that for the first time అంటే స్పెసిఫిక్లీ ఈ పోస్ట్ క్రియేట్ పోస్ట్లో అంటే ముందు చేశారు, కానీ ఒక ఐఏఎస్ ఆఫీసర్కి పెట్టడం అంటే సింపుల్ రీజన్ ఇస్ బికాస్ ఆఫ్ ద ఎక్స్పీరియన్సెస్, బికాస్ ఆఫ్ ది టెక్నికల్ నాలెడ్జ్ దట్ వీ కెన్ గివ్ టు ది ఏరియా అండ్ ఐటీ సిస్టమ్స్ ప్లస్ ఆల్ ది లేటెస్ట్ డెవలప్మెంటల్ మోడల్స్ అది తీసుకురావడానికి అంటే ఇక్కడ పెట్టడం జరిగింది. అండ్ ఫైనల్ థింగ్ ఈస్ దట్ కాడా విల్ ఎన్ష్యూర్ ది టోటల్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ద ఏరియా అండ్ యాజ్ ఆనరబుల్ సీఎం సార్ has also told, P4 approach, it is public private partnership with people is very much important. The fourth word add చేశారు ఆనరబుల్ సీఎం సార్. So we will include people, we will ensure that this is taken to the next level of development, and we assure you next 3-4 years you will see immense development in the Kuppam area. Thank you everybody, thank you for the warm welcome, and grievances and all also will take care, so no issues. నమస్కారం. మేము ఎలక్షన్ ముందు నుంచి కూడా చెప్తూ ఉన్నాం, ఇది ఒక ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీ, కాబోయే ముఖ్యమంత్రికి మీరు ఓటైపోతున్నారు కాబట్టి ఒక ముఖ్యమంత్రి మన నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉంటే అభివృద్ధి ఏ విధంగా ఉంటుందో చేసి ఆల్రెడీ చూపించారు చంద్రబాబు నాయుడు గారు గత 30 సంవత్సరాల్లో. మళ్ళీ గత 30 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చెందిందో కుప్పం, దానికి మించిన అభివృద్ధి ఈ 5 సంవత్సరాల్లో చేసి చూపెడతానని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే మీడియా మిత్రులు ప్రజలు అందరూ చూస్తూ ఉన్నారు. డే 1 నుంచి యాక్టివిటీస్ అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. సార్ ఆల్రెడీ కుప్పానికి వచ్చే ముందే 6 జీవోలు రిలీజ్ చేసి మరీ కుప్పానికి రావడం జరిగింది. అది గ్రామానికి మైనర్ పంచాయతీ 1 కోటి రూపాయలు అయితేనే, మేజర్ పంచాయతీకి 2 కోట్లు, మున్సిపాలిటీకి 100 కోట్లు, 100 కోట్లు కాదు అవసరమైతే 200 కోట్లు అయినా పెడదాం. కుప్పం ఒక మోడల్ మున్సిపాలిటీ, కుప్పం టౌన్ ఒక మోడల్ మున్సిపాలిటీ ఉండాలని అధికారులను ఆదేశించడం జరిగింది. అట్లాగే దానికి సంబంధించి సిఆర్టీఐ నుంచి అధికారులు కూడా వచ్చి గత 3 రోజులుగా కుప్పం టౌన్ మొత్తాన్ని సర్వే చేయటం, విజిట్ చేయటం, అవన్నీ డేటా సేకరించడం అంతా కూడా చేస్తున్నారు. దాంట్లో భాగంగా అంటే ముఖ్యమంత్రి గారు ఎంత సీరియస్గా ఈ కాన్స్టిట్యున్సీ విషయంలో, డెవలప్మెంట్ విషయంలో ఉన్నారనే దానికి మొట్టమొదటిసారిగా కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీకి ఒక యంగ్ అండ్ డైనమిక్ ఐఏఎస్ అధికారిని నియమించడం. ఆయన కూడా టెక్నాలజీ పరంగా ఎక్స్పీరియన్స్ ఉంది. జిఎస్డబ్ల్యూలో వర్క్ చేశారు 1.5 year ఐటీ కమిషనర్గా, తర్వాత నెల్లూరు మున్సిపల్ కమిషనర్గా కూడా చాలా అంటే చాలా మార్పులు తీసుకొచ్చి నెల్లూరు కార్పొరేషన్లో కూడా మంచి అధికారిగా పేరు తెచ్చుకున్నటువంటి వికాస్ మర్మద్ గారిని ఈరోజు మన కుప్పానికి ప్రాజెక్ట్ డైరెక్టర్గా కడాకి నియమించటం చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. కుప్పం అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారు వేసిన మరో అడుగుకి ఇది ఉదాహరణ అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఐఏఎస్ గారి వికాస్ మర్మద్ గారి సహకారంతో, ఆయన అనుభవాన్ని, ఇక్కడున్న స్థానిక పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, నాయకులు ఉన్నారో వాళ్ళందరి అనుభవం అన్నీ కలిపి 100% ద బెస్ట్ కాన్స్టిట్యున్సీ కింద ఈ కుప్పం నియోజకవర్గాన్ని రాబోయే 5 సంవత్సరాల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపుతామని చెప్పనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒకసారి కుప్పం నియోజకవర్గ ప్రజల నుంచి, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకుల తరఫున వికాస్ మర్మద్ గారికి మనస్ఫూర్తిగా స్వాగతం తెలుపుతూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్. ఐ విష్ యూ గుడ్ లక్ ఆల్సో. విల్ వర్క్ టుగెదర్. లెట్స్ మేక్ కుప్పం గ్రేట్ ఇన్ ద స్టేట్. థ్యాంక్ యూ.
సత్తెనపల్లిలోని గడియార స్తంభం సెంటర్లో మెడికల్ షాపు వద్ద సినీ ఫక్కీలో సెల్ ఫోన్ దొంగతనం జరిగింది. వివరాలకు వెళ్తే మెడికల్ షాప్లో మందులు కొనుక్కునేందుకు వచ్చిన కస్టమర్ పక్కన ఇద్దరు నిల్చొని 20 రూపాయలు కింద పడవేసి డబ్బులు మీవా అని బాధితుడిని అడిగారు. అతను వాటి కోసం కిందికి వంగగా జేబులో ఉన్న సెల్ ఫోన్ ని తెలివిగా కొట్టేసి అక్కడి నుంచి ఉడాయించారు. కర్నూలు నగరంలోని ప్రజాదరణకు అత్యంత చేరువే మార్కెట్ రంగంలో తనదైన శైలిలో దూసుకెళ్తూ ప్రజలకు సరసమైన ధరలో అన్ని రకాల ఎలక్ట్రానిక్ వస్తువులు అందుబాటులోకి తెచ్చి ప్రజలకు చేరువైన సత్య షోరూం 2వ బ్రాంచ్ కర్నూలు నగరంలోని నంద్యాల చెక్ పోస్ట్ నందు ప్రారంభించబడింది. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ మేనేజర్ మీడియాతో మాట్లాడుతూ కర్నూలు ప్రజలకు అత్యంత సులభమైన పద్ధతిలో సరసమైన ధరలో ఎలక్ట్రానిక్ వస్తువులు అందించడంలో దేశం మొత్తం మీద 27 బ్రాంచులు కలిగిన సత్య షోరూం 2వ బ్రాంచ్ ప్రారంభించడం ఆనందంగా ఉందని కర్నూలు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వ్యాపార అభివృద్ధిలో సహాయపడగలరని వారు కోరారు. అండి నా పేరు లకిత. సత్య ఏజెన్సీస్లో ప్రోడక్ట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. మన సత్య ఏజెన్సీస్ చెన్నైలో 250 స్టోర్స్ సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. ఇప్పుడు మన ఏపీలో వచ్చేసరికి 25th షోరూమ్ మన కర్నూలులో ఓపెన్ చేశారు. ఈరోజు ఓపెనింగ్ ఆఫర్ కింద 30,000 పైన కొన్న ప్రతి కస్టమర్కి వచ్చేసరికి గోల్డ్ కాయిన్ అనేది ఫ్రీగా ఇస్తున్నారు. 20,000 పైన కొన్న ప్రతి కస్టమర్కి వచ్చేసరికి 2 చైర్స్ అనేది ఫ్రీగా ఇస్తున్నారు. ఇది కాకుండా మన సత్యాలో వచ్చేసరికి 32 ఇంచెస్ నుంచి 75 ఇంచెస్ వరకు అన్ని రకాల టీవీలు మనకి ఆన్లైన్ కన్నా తక్కువ ప్రైస్కి అవైలబుల్ ఉన్నాయి. ఇవి కాకుండా ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఏసీ, కూలర్స్ ప్రతిదీ మన సత్యాలో అవైలబుల్ ఉన్నాయి. అది కూడా అతి తక్కువ ప్రైజుల్లో. ఇవే కాకుండా 0 డౌన్ పేమెంట్తో
ప్రతి కస్టమర్కి ఎవరైతే ఫైనాన్స్లో తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకందరికీ కూడా 0 డౌన్ పేమెంట్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇంకోటి మన స్పెషల్ ఆఫర్ ఏంటంటే iPhone 13 వచ్చేసరికి 52,900కి అవైలబుల్ ఉన్నాయి. iPhone 13 వచ్చేసరికి 52,900లో ఉంది. iPhone 15 వచ్చేసరికి 72,900లో అవైలబుల్ ఉన్నాయి. ఎవరైతే ఐఫోన్ పర్చేస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఈ రోజు కంపల్సరీ సత్యాకి విచ్చేసి పర్చేస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. వరంగల్ జిల్లా శ్రీ భద్రకాళి దేవాలయంలో 8వ రోజుకు చేరిన శాకంబరి నవరాత్రి మహోత్సవంలో 8వ రోజు ఉదయం ఉగ్రరూప క్రమంలో భక్తులకు దర్శనమిస్తున్న శ్రీ భద్రకాళి అమ్మవారు ఓన్లీ 15 సార్ ఒక్కళ్ళ చూసి 10 మంది వెళ్ళిపోతారు. ఎందుకు చెప్పండి మీరు చేసే పని. 2 చేతుల్లో దండం పెట్టే అవకాశం చూసుకోండి. ఫోటోలు ఎప్పుడు శాశ్వతం కాదు. అవన్నీ ఏమో అవసరం లేదు. అన్నీ తీసుకెళ్ళండి. దేవుడు దండం పెట్టి జరగాలమ్మా. లైన్ అంత ఉంది. దేవుడు తీసి దండం పెట్టి జరగండి. కొనసాగుతున్న ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు. ఇందిరా పార్క్ సమీపం గల ఎమ్రాడ్ స్వీట్స్లో జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ తనిఖీలు. స్వీట్ల తయారీలో పేర్కొంచిన ఎమ్రాడ్ స్వీట్స్ షాప్ కిచెన్లో దారుణమైన పరిస్థితులు. కంపు కొడుతూ దుర్గంధభరితమైన వాతావరణంలో స్వీట్ల తయారీ. రోజుల తరబడి ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిన పాలు, పెరుగు, పన్నీర్ సీడ్స్. స్వీట్ల తయారీలో మోతాదుకు మించి ఫుడ్ కలర్స్ వినియోగిస్తున్నట్లు గుర్తింపు. కిచెన్లో తిరుగుతున్న ఎలుకలు, పందికొక్కులు. ఎమ్రాడ్ స్వీట్స్ తయారీ నిర్వాహకులపై ఫుడ్ సేఫ్టీ అధికారుల సీరియస్. మేడం లైట్ డ్రాప్స్ ఒక్కడు కూడా ఇన్స్టాల్ చేయాలి. మీరు సాఫ్ చేసుకుంటారు. మీరు సాఫ్ जीबी माता अच्छा चले लो
इधर ही रहो ऐसे। అట్లుండవు ఇట్లా కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంకరావం మండలంలో సర్వీస్ ఆఫ్ నీడ్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత నాని సతిమణి ట్రస్ట్ బృందంతో సిద్దివారిపాలెం గ్రామంలో ప్రాథమిక వార్షిక దినోత్సవంలో భాగంగా మారుమూల గ్రామమైన సిద్దివారిపాలెం ప్రజలకు కాకినాడ రూరల్ రమణయ్యపేట సిటీ హాస్పిటల్ వైద్య బృందంతో వైద్యం సదుపాయం అందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేటీసీ అధినేత ప్రవీణ్ చక్రవర్తి పాల్గొన్నారు. షుగర్ బీపీకి మందు వాడుతున్నారా? మీరు షుగర్ బీపీకి మందు వాడుతున్నారా? షుగర్ బీపీ చక్కెర కానీ బీపీకి వాడుతున్నారా? ఇప్పుడు వాడండి. ఇది రేట్ మళ్ళీ ఏం తిన్నదని పొద్దు తెచ్చి తిన్నారా? రావడానికి కొంచెం అనువుగా ఉంటుంది. ఇప్పుడు దాకా చేయలేదా పని? సెక్రటరీ గారు చూసుకుంటారా పని? నేనేందుకు చెప్తాను? మా దగ్గర నుండి ఫస్ట్లో పిల్లల్ని చూసుకుంటూ మా దగ్గర పని చేస్తూ దేవుని పిలుపు మేరకు సేవా కార్యక్రమానికి వచ్చి కర్నూలు ట్రాఫిక్ సిఐ పి గౌతమి తెలిపిన విషయం ఈరోజు ఉదయం 10:30 కర్నూలు డిస్టిక్ కోర్టు నుండి కర్నూలు డిస్టిక్ జడ్జి మరియు ట్రాఫిక్ సిబ్బంది మోటార్ సైకిల్ పైన ర్యాలీగా బయలుదేరి రాజ్ విహారీ సెంటర్కి చేరుకొని కర్నూలు పట్టణ ప్రజలను మోటార్ సైకిల్ నడిపేటప్పుడు హెల్మెట్ను తప్పనిసరిగా తలకు ధరించవలెను మరియు ప్రమాదాలు జరిగినప్పుడు హెల్మెట్ ధరించడం వలన ప్రాణభయం నుండి తప్పించుకోవచ్చని ఈ సమావేశంలో చెప్పడం జరిగింది అని కర్నూలు ట్రాఫిక్ సిఐ పి గౌతమి తెలపడం జరిగింది. ఇందులో భాగంగా నగర ప్రజలందరికీ విజ్ఞప్తి చేసే విషయం ఏమనగా ఎక్కువగా జరిగినటువంటి రహదారి ప్రమాదాలన్నీ కూడా హెల్మెట్ను ధరించకపోవడం వల్ల జరుగుతున్నాయి. వాటిలో చాలామంది ప్రమాదాలు జరిగినప్పుడు శాశ్వత అంగవైకల్యాన్ని మరియు మరణాలు సంభవిస్తున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని మన గౌరవనీయులైన జడ్జి గారు ఈ దినము కర్నూలు నగర ప్రజలందరికీ అవగాహన రావడం కోసము బైక్ ర్యాలీని విత్ హెల్మెట్స్తో నిర్వహించడం జరిగింది. వేగం కంటే ప్రాణం మిన్న కాబట్టి నగర ప్రజలందరూ కూడా మన యొక్క చట్టాన్ని గౌరవించి వాటిని దృష్టిలో ఉంచుకొని నడుచుకుంటారని ఆశిస్తూ మరొకసారి నగర ప్రజలందరూ కూడా వాహనాల చట్టంను అమలు పరిచే దాంట్లో సహకరిస్తారని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు తెలుసుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి.
మేము జిల్లా న్యాయ సాధనిక సంస్థ నుంచి వచ్చాము. హైకోర్టు మన గౌరవనీయమైన హైకోర్టు వారి ఆదేశాల మేరకు ఈ ప్రోగ్రాం జరగడం జరుగుతుంది. అందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. హైకోర్టు వారు ఒక రిపోర్టు తెప్పించుకుంటే ఒక సంవత్సరంలో 3708 కేసులు జరిగితే అందులో 3000కు పైగా చనిపోయిన వాళ్ళ యాక్సిడెంట్లలో ఓన్లీ బైక్లో చనిపోయిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అంటే 3700కు 3000 పైన మంది బైక్ యాక్సిడెంట్స్ వల్లనే చనిపోయిన వాళ్ళు జరిగింది. ఈ బైక్ యాక్సిడెంట్లో ఎందుకు చనిపోవడం జరిగిందంటే హెల్మెట్ ధరించకపోవడం వల్లనే జరిగింది. సో కాబట్టి హెల్మెట్ యొక్క ఆవశ్యకత చాలా ఎక్కువగా ఉంది అని చెప్పి ఫస్ట్ అవగాహన కల్పించమన్నారు. అవగాహన కల్పించిన తర్వాత మళ్ళా చట్టం తరపున తాను చేసుకొని వెళ్తుంది. నెక్స్ట్ కార్యక్రమం ఏమిటంటే మీరు బైక్ మీద వెళ్ళే వాళ్ళు కానీ బైక్ వెనకాల కూర్చుండే వాళ్ళు కానీ ఖచ్చితంగా హెల్మెట్ ధరించండి. హెల్మెట్ ధరించండి, మీ ప్రాణాలు కాపాడుకోండి మరియు సురక్షితంగా ఇంటికి చేరుకోండి. దయచేసి మీరందరూ కూడా హెల్మెట్ ధరించి ముందుకు పోవాలి. అలాగే మీరు ఎవరైతే హెల్మెట్ ధరించలేరో మళ్ళా నెక్స్ట్ మంత్ నుంచి పోలీసు వాళ్ళు ట్రాఫిక్ వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, గమనించగలరు. థ్యాంక్ యూ అండి అందరికీ అవకాశం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.